బాబోయ్ ఏదో అయిపోయింది. ఏమయ్యింది ఏమయ్యింది బాబోయ్ ఏదో అయిపోయింది. సీనియర్ దర్శకులు ప్రయోగశీలి సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగస్విన్ నిర్మించిన సంగీత ప్రాధాన్య ఫ్యాంటసీ చిత్రం సింగీతం. ఒక్క ట్రైలర్ కానీ పెద్దగా ప్రచారం కానీ లేకుండానే విడుదలై ఈ చిత్రం మంచి టాక్తో దూసుకుపోతోంది. మన వాళ్ళు చేశారు, మన తెలుగు వాళ్ళు చేశారు, మన నాగశ్విన్ చేశాడు, మన సంగీతం శ్రీనివాసరావు గారు చేశారు. ఒక అద్భుతమైన థాట్ కదా ఇది, పాటలతో సినిమా. అద్భుతమైన ఫ్యాంటసీ, సున్నితమైన సునిశితమైన కామెడీ, అపూర్వ సంగీతాల సమకూర్పుగా వచ్చిన సింగీతం ప్రేక్షకులకు నూతన అనుభూతి ఇవ్వడంలో సఫలీకృతం అయింది. పిచ్చి పిచ్చి మీ అందరికీ పిచ్చి అని ఏదో అని ఏదో అని ఏదో అని ఏదో. కేవలం ప్రయోగాత్మకంగానే కాక ప్రయోజనాత్మకంగానూ ఉండడంతో పలువురి క్రిటిక్స్ అభినందనలు అందుకుంది. ఓ ఊరి ప్రజలు వారి అత్యాశ కారణంగా మాటలు కోల్పోయి ప్రతిదీ పాటల రూపంలోనే చెప్పాల్సి వచ్చే శాపాన్ని పొందుతారు. దీంతో సినిమా అంతా పాటలే. ఇదే సినిమాలోని ప్రత్యేకత. ఇంత చక్కని ప్రయోగాన్ని తలపోసింది సంగీతం గారు. అయితే దానికి ప్రాణం పోసింది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారే. మూవీ విచ్ ఇస్ టోటలీ సింగింగ్. సినిమా చాలా బాగుంది. లెజెండ్ సంగీతం శ్రీనివాస్ గారు సింగ్ గీతం అదరగొట్టేశారు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన ప్రశంసలు అందుతున్నాయి. మనం నాశనం చేసిన దాన్ని మనమే సరిచేయాలి, పోగొట్టుకుంది రాబట్టుకోవాలంటే పడగొట్టింది నిలబెట్టాలి అనే సందేశంతో మనుషుల మధ్య అనుబంధాలను, ఆత్మీయతల తీపిని, ప్రకృతి సంరక్షణను మరోసారి కళ్ళకు కట్టింది ఈ సినిమా. సినిమాలోని హీరో హీరోయిన్స్ కొత్తవారైనా వారి ముగ్గురి నటన అద్భుతంగా ఉంది. ఇక సీనియర్ నటులు బెనర్జీ, తులసితో పాటుగా రాహుల్ రవీంద్రన్, నివేదా పేతురాజు చక్కని నటన కనబరిచారు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మూవీలో? బ్యూటిఫుల్ అండి. అంటే ఇది ఇట్స్ అ వెరీ లక్కీ ఎక్స్పీరియన్స్. అంటే నాకే కాదు, మా జస్ట్ అంటే ఉన్న కాస్ట్ మెంబర్స్ అందరికీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రతి ఒక్కళ్ళు సీనియర్ యాక్టర్స్ నుంచి మాలాంటి బిగినర్స్ వరకు అందరూ చెప్పింది ఏంటి అంటే సంగీతం సార్ మూవీలో మేము యాక్ట్ చేయడం అన్నది ఇట్స్ 1 in a million జరిగే ఒక చిన్న సందర్భం. అది అద్భుతం. అది ఆ అద్భుతంలో మేము ఒక చిన్న పార్ట్ అయ్యారు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 4 ప్రత్యేకతలు. 94 ఏళ్ల వయసులో తన 40 ఏళ్ల క్రితం నాటి కళను సాకారం చేసుకున్న సంగీతం గారే దీనికి మొదటి ప్రాధాన్యత. ఇది ఒక 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కళ మొత్తం పాటలతో పాటలు అయితే సినిమా తీస్తుంది ఎలా ఉంటుంది అనేటటువంటి షార్ట్తో నేను విన్నాను. అది ఎలాగో చాలా మార్పులు చెందింది, చాలామంది విన్నారు. కానీ దైవ నిర్ణయం చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్ కింద నాగ్ అశ్విన్ గారు ప్రొడ్యూస్ చేసేటటువంటి దానికి ఒక ఇది పెట్టింది, దానికి ఒక. ఇక సినిమా ప్రేమికుడిగా ఇంత విభిన్న అంశాన్ని, దృక్కోణాన్ని ఛాలెంజ్గా స్వీకరించి ముందుకు నడిపిన నాగశ్విన్ గారే రెండవ ప్రత్యేకత. And I'm so glad that the whole world also has discovered you guys along with Sangeetam sir. Ayan, Ahilya, Shalini, you guys are amazing. I always thought you're amazing, but now the whole world also knows it. And Niveda, I always was a big fan, and that your picture was there some time back. It was
is beautiful. It's, I think, you the best you've looked. And yeah, I love. And every time I've seen the movie easily 100 times, and every time we see that part, I'll randomly message someone. I'll message Sankalp, I'll message Swapna, I'll message somebody saying, "Fuck, she's so good, man, in the film." సినిమా అంతా పాటలే, ప్రతి మాట పాటే, ప్రతి ఎమోషన్ని చూపేది మ్యూజిక్కే అయితే అంతటి భారాన్ని కూడా ఆనందరాగంగా భావించి సినిమాకి మెయిన్ పిల్లర్గా నిలబెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. జరిగిన సంగతులే గుర్తులేవు మాకు. మూవీలోని ప్రతి ఒక్కరి మాట పాటని, ఎమోషన్స్ని, కథ ఎత్తు పల్లాలని మంచి సంగీత కూర్పుతో హార్ట్ టచింగ్ చేసేశారు దేవి. మా చిత్రం మీ ప్రేమ ఈ జోరు హుషారు చూసారు మీరంతా బాగుందన్నారు. యా, దట్స్ అ వే టు గివ్ రిథమ్. అండ్ మైక్ పీపుల్, can you cut the bass on this mic and increase some reverbs or something? It's like booming a lot. Okay. మా చిత్రం మీ ప్రేమ ఈ జోరు హుషారు చూసారు మీరంతా బాగుందన్నారు మాపై మీ అభిమానమే కురిపించారు. ఈయన మెయిన్ పిల్లర్ అయితే రెండో మెయిన్ పిల్లర్ ఎవరంటే ఆయనే ఈ చిత్ర ప్రత్యేకత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్ గోరా. And I think the next person who is the second direction pillar is Sankalp, who is my Subbu. My Subbu, you can come on the stage. He's my never did I think that like directing him 10 years ago we would come this I met sir today morning in Chennai, and it just hit me like very casually also. If you tell someone ఒక ఐడియా చెప్తే ఏ బాలేదురా అంటే అవునా బాలేదా, మేబీ ఐ షుడ్ మేక్ ఇట్ బెటర్ ఆర్ మేబీ ఐ షుడ్ చేంజ్, మేబీ దర్ రైట్ అనుకుంటాం. ఇట్స్ జస్ట్ టు గో 40 years అండ్ థింక్ నో ఐఎమ్ రైట్, ఎవరు చేయట్లేదంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ఐడియా కరెక్ట్గానే ఉంది, అది ఏదో రోజు ఒకరు తీస్తారు అండ్ that day they'll still call it futuristic and ahead of time. To just have that mental capacity is just insane. And yeah, and all the way from having the idea till I think very ending of the film, we had a video call at 11 p.m. in the night, and I'm not kidding, 12 p.m. in the night, that went on for 1.5 hours with me, Nagi sir and the entire writers crew, versus Devishree Prasad garu and Sangeetham sir, and we're fighting about what the climax of the film is, and we're all going on and on. Devi garu మేము ఏదో rationalize చేసుకుంటున్నాం, అంతా అయింది. ఒక 5 minutes సార్ చెప్పేశారు నాకు ఇదే కావాలి అన్నారు, మేము ఇంకా డిబేట్ చేసుకుంటున్నాం this. ఆఫ్టర్ 5 minutes సార్ లుక్స్ అరౌండ్ హియర్, ఏంటి ఇంకా ఇదే డిస్కస్ చేస్తున్నారు, నేను చెప్పేసా కదా నాకు అదే కావాలని చెప్పి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అన్నాడు ఆయన. సో లైక్ నేను పడుకుంటా, ఇంకా మీరు ఫినిష్ చేస్తే ఈ డిస్కషన్, ఇంకా మీరు అన్నీ చేయండి, లాస్ట్కి నేను చెప్పింది తీయండి సినిమాలో అన్నారు. సో యా, జస్ట్ to have that conviction for 40 years and from all the way from the inception of the idea till the climax of the film when it's actually made, to still hold that is just inspirational, sir. To just say a sentence with your name in it is just so special. And I was checking dates today. Last year sir said I got this idea 40 years back. So 40 ఏళ్ళుగా ఈ సినిమా తీయట్లేదు అంతా అంటే I just kept thinking, okay, 1985 the film he got an idea, let's just say roughly. So what did it take? He took a lot of time to spend, like to pitch it and all. What did it take to make that film? అతి చిన్న వయసులోనే ఇంతటి విభిన్నమైన చిత్రాన్ని తెరపైన ఓ అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు. భావోద్వేగ సన్నివేశాలను, విభిన్న కథాంశాన్ని హృదయంగా మలిచి రక్తి కట్టించడంలో సంకల్ప్ గోరా సక్సెస్ అయ్యారు. అందుకే ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, పలువురు నటీనటుల అభినందనలు, ప్రశంసలే కాక క్రిటిక్స్ నుంచి కూడా ఎన్నో ప్రశంసలు పొందుతున్నారు సంకల్ప్. I think it's great. I think it's amazing. I think I said it somewhere that it's SNS, no? Sangeetham sir and Sankalp were both on both sides of the thing. One person is 94 years old, one person is 24 years old. నేను ఎక్కడో మధ్యలో ఉన్నా basically, and I'm just making sure this thing happens, and the reason why this movie probably has the soul and depth and magic along with being contemporary and young and so relatable is because these two minds came together, and that's what makes this movie beautiful.
And yeah, I think I'm gonna give this to Sankalp to say a few words, and then you can call on your whole team. ఈ సినిమా సంకల్పానికి సృజనాత్మకతకు ప్రాణం పోయడంలో సంకల్పది ప్రత్యేక స్థాయి కృషి అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ప్రేక్షకులు కూడా. సినీ చరిత్రలో ఈ చిత్రం ప్రత్యేక స్థానాన్ని నిలుపుతోంది. మాటలు రావట్లేదు, పాటలు పోవట్లేదు, ఇదేదో ఆగట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. నా కత్తెర కూడా టకటకమంటూ స్పీడ్ గా పోతుందే, నేను బిత్తర పోయి చూస్తున్నా నా మాటిని నంటుందే. ఏమైంది ఏమైంది? ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.